హరే కృష్ణ ప్రభు. రామ అనే పదానికి అర్థమేమిటి? హరే కృష్ణ. హరే రామ. రామ అనే పదార్థం భగవంతుడి యొక్క నామము. రామ అంటే అందరికీ ఆనందాన్ని ఇచ్చేవాడు. ఆయనను రామ అని చెప్తాము. రమంతే యోగినోనంతే సత్యానందే చిదాత్మని ఇతి రామ పదే నాసో పరబ్రహ్మ విధీయతే. గొప్ప గొప్ప యోగులు, వాళ్ళలో శ్రేష్టమైన వాళ్ళు భక్తి యోగులు, భక్తులు. వాళ్ళు ఈ తుచ్చమైన భౌతిక సుఖం కోసం ఎప్పుడు వాళ్ళు వెతుకోరు అన్నమాట. వాళ్ళు అనుభవించేది ఆధ్యాత్మిక జగత్తులో, అంటే వైకుంఠంలో భగవంతుడి యొక్క సాంగత్యంలో వచ్చే ఆ నిజమైన ఆనందం. దానికి అంతు ఉండదు. అందుకే దాన్ని సత్యానందే అంటారు. ఆ ఆనందం వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. రమంతే యోగినో అనంతే సత్యానందే, అనంతమైన సత్యానందం. చిదాత్మని, భౌతికమైన సుఖం కాదు ఇది, భౌతిక ప్రపంచానికి అతీతమైనది. సో ఆనందాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. వాళ్ళకి ఇచ్చే ఆనందం ఎవరిస్తున్నారు? భగవంతుడే స్వయంగా. సో భగవంతుడు భక్తులకు ఇచ్చేది ఆ ఆనందం. కాబట్టి భగవంతుడి యొక్క పేరు రామ. భక్తులందరినీ రమింపజేసేవారు రాముడు. దాని అర్థం అన్నమాట. హరే కృష్ణ.